కనిపిస్తుందా టెక్స్ట్ ఇంకా పెంచాలి సైజ్? కనిపిస్తుంది. HTML ఫుల్ ఫామ్ ఏంటంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇప్పుడు పేరు చూడగానే బాబాయ్ ఏంటి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ఏంటిది అని అనుకోవచ్చు. సో ఫస్ట్ చూద్దాం. సో యాక్చువల్గా నార్మల్గా మార్కప్ అంటే ఫస్ట్ హైపర్ టెక్స్ట్ వదిలేద్దాం. మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటి తెలుసుకుందాం ఫస్ట్. ఓకే. డాష్ అయిపోతుంది. ఓకే వచ్చింది. సో ఫస్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటే సో మార్కప్ అంటే ఇక్కడ అనటేషన్స్ అనటేషన్స్ అంటే నథింగ్ బట్ ట్యాగ్స్. ఈ ట్యాగ్స్ అనేవి ఏంటంటే ఈ హెచ్టిఎంఎల్ అనే లాంగ్వేజ్ లో యూజ్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు హెచ్టిఎంఎల్ అంటే నార్మల్ గా హెచ్టిఎంఎల్ అంటే స్కెలిటన్. హెచ్టిఎంఎల్ అంటే స్కెలిటన్ ఆర్ డిస్క్రిప్షన్ వెబ్ పేజ్. సో ఇప్పుడు ఏంటి నార్మల్ గా హెచ్టిఎంఎల్ ఏంటంటే ఒక వెబ్ పేజ్ ఉందనుకో, ఒక వెబ్ పేజ్ ఉంది. ఇప్పుడు ఈ వెబ్ పేజ్ లో ఇప్పుడు ఒక వెబ్ పేజ్ ఉందనుకుందాం. ఇప్పుడు ఈ వెబ్ పేజ్ లో మనకి ఈ వెబ్ పేజ్ లో మళ్ళీ బాక్సెస్ ఉంటాయి. ఓకే, వీటిని అసలు ఈ వెబ్ పేజ్ ని డిస్క్రైబ్ చేసే దాన్ని హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ అంటాం. ఓకే. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనకి మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటో అర్థమవుతుందో ఏం లేదు. అనటేషన్స్ ట్యాగ్స్. ఇప్పుడు అనటేషన్స్ ట్యాగ్స్ అంటే ఏంటంటే కాసేపు వెయిట్ చేద్దాం, ఇది కూడా ఏంటనేది చూద్దాం ఒక కాసేపట్లో. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏంటి హెచ్టిఎంఎల్ అంటే జస్ట్ డిస్క్రిప్షన్ వస్తుంది. సో నెక్స్ట్ హెచ్టిఎంఎల్ తర్వాత ఏమొస్తుంది? సిఎస్ఎస్ దేనికి? అపియరెన్స్. ఈ వెబ్సైట్ ఒక అపియరెన్స్. నార్మల్ గా ఇక్కడ టెక్స్ట్ ఉంది అనుకుందాం. హాయ్ అనే టెక్స్ట్ ఉంది. ఓకే, ఇప్పుడు నార్మల్ గా హాయ్ టెక్స్ట్ స్టైల్ చేసామనుకో, దానికి మనం సిఎస్ఎస్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఇంకా నెక్స్ట్ మనకి ఏముంటది? ఫైనల్ గా జేఎస్ ఉంటుంది. జావా స్క్రిప్ట్ దేనికి? ఫంక్షనాలిటీ. అంటే ఏంటి? ఇప్పుడు క్లిక్ చేస్తే ఏం చేయాలి, లేకపోతే మనం
ఏదైనా సపోజ్ ఒక వెబ్సైట్ ఉంది, చెక్అవుట్ చేస్తాం, టోటల్ మనీ వస్తుంది, ఇవన్నిటికి ఫంక్షనాలిటీ కావాలి కదా, అప్పుడు జావా స్క్రిప్ట్ తో మనం లాజిక్ రాస్తాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఈ HTML ప్లస్ CSS ప్లస్ జావా స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్. ఈ మూడు కలిపితే ఏమవుతుంది? ఈ మూడు కలిపితే ఇంకా వెబ్ పేజ్. ఫుల్ స్టాక్ అవుతుంది. ఓకే, ఫుల్ స్టాక్ అంటే జావా కూడా ఉంటుంది. ఫుల్ స్టాక్ అప్లికేషన్ అవుతుంది అన్నమాట. ఈ మూడిటితో కూడా మనం అప్లికేషన్స్ అనేవి తయారు చేయొచ్చు. ఓకే. లేటర్ మనం ప్రాజెక్ట్స్ చేస్తాం కదా, అప్పుడు చెప్తాం ఇవన్నీ ఎలా యూజ్ చేస్తాం, ఏంటి, అసలు ఏమవుతుంది అని. ఓకే. ఓకేనా? సో ఇప్పుడు మనం ఓకే. ఏం చేసాం? హైపర్ టెక్స్ట్ అక్కడ మిస్ చేసాం. మార్కప్. హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి? సింపుల్. హైపర్ టెక్స్ట్ అంటే నథింగ్ బట్ ఒక పేజ్ లో, ఇప్పుడు ఈ పేజ్ ఉంది కదా, హాయ్, సపోజ్ హాయ్ అనేది ఒక బటన్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ బటన్ మీద నొక్కితే ఈ హాయ్ అనేది ఏం చేస్తుంది? నన్ను ఇంకో పేజీకి రీడైరెక్ట్ చేస్తుంది. ఈ పేజీకి రీడైరెక్ట్ చేసి ఈ పేజ్ లో నేను ఏం చూపిస్తాను? నరేష్. సో ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి రీడైరెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఏంటి? లింకింగ్ వన్ వెబ్ పేజ్ టు అనదర్ వెబ్ పేజ్. అర్థమైందా? అర్థమైంది. హైపర్ టెక్స్ట్ అంటే వన్ పేజ్ టు అనదర్ పేజ్. లింక్స్ వన్ పేజ్ టు అనదర్ పేజ్. పేజ్. ఓకే, అంతే. సో ఇప్పుడుతో మీకు HTML అంటే ఏంటో అర్థమైంది కదా. అర్థమైంది. సో ఇప్పుడు మనం అయితే ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం? వాట్ ఈస్ HTML? వాట్ ఈస్ ద HTML? వాట్ What? HTML స్టాండ్ ఫర్, ఇది తెలిసింది. ఇప్పుడు నీకు HTML అంటే ఏంటో తెలిసింది. HTML ఫామ్ ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. మార్కప్ లాంగ్వేజ్. HTML ఏం చేస్తుంది? HTML అంటే ఏంటి? స్కెలిటన్ ఆర్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ పేజ్. స్కెలిటన్ అంటే ఇది ఇక్కడ నీకు కనిపిస్తుంది కదా, ఇది ఒక స్కెలిటన్. ఏం చేస్తుంది? ఇక్కడ ఏమైనా డిస్క్రైబ్ చేస్తున్నారు వెబ్. డిస్క్రైబ్ చేసేది. ఇప్పుడు హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి? ఏదైనా ఉంటే ఒక పేజ్ వన్ నుంచి పేజ్. ఒక వెబ్ లింక్ చేస్తుంది. సో ఇప్పుడు నీకు HTML అంటే ఏంటో తెలిసింది. అసలు HTML ఫుల్ ఫామ్ అంటే ఏంటో తెలిసింది. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా? క్లియర్ అన్నా. ఓకే. సో ఇప్పుడు అసలు బ్రౌజర్, HTML బ్రౌజర్ లో ఏం చేస్తుందో చూద్దాం. అంటే హై లెవెల్లో చెప్తాను, కంప్లీట్ గా చెప్పను. ఓకే, నార్మల్ గా మనం ఇప్పుడు HTML లో కోడ్ రాస్తాం. ఓకే. HTML లో కోడ్ రాస్తే ఏమవుతుంది? HTML డాక్యుమెంట్ అవుతుంది. HTML డాక్. ఓకే, ఇప్పుడు ఈ ఓకే. HTML డాక్ మనం దేనికి పంపిస్తాం? బ్రౌజర్ పంపిస్తాం, అంతే కదా. ఇక్కడ బ్రౌజర్ లో, ఇది బ్రౌజర్ అనుకో, నార్మల్ గా అనుకో. బ్రౌజర్ పంపించాక బ్రౌజర్ లో ఏం జరుగుతుంది? బ్రౌజర్ లో రెండర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇదంతా కోడ్ లో ఉంటుంది, ఇదంతా మనం కోడ్ లో రాస్తాం. మనకు డైరెక్ట్ ఇలా కనిపించదు కదా, హాయ్ అని కానీ వెబ్ పేజ్ కానీ. ఫస్ట్ ఒక కోడ్ రాస్తాం, ఆ కోడ్ ఏమొచ్చి బ్రౌజర్ లో రెండర్ అయ్యాక ఏం కనిపిస్తుంది మనకి? వెబ్ పేజ్ కనిపిస్తుంది, అంతే కదా. అవును. సో HTML కోడ్ రాస్తాం, బ్రౌజర్ లో రెండర్ అవుతుంది,
రెండర్ అయ్యేది ఏమవుతుంది, వెబ్ పేజ్ అవుతుంది. ఓకే, ఓకే. సో ఇక్కడ వరకు క్లియర్ కదా, ఇందులో ఏం డౌట్స్ లేవు కదా. జస్ట్ అసలు లేదు HTML లేదు అంటే ఏంటి, ఏం జరుగుతుందో అంతా ఇక్కడ మనకి అర్థమైంది. ఓకే, అన్న నాకు ఆ, ఈ వర్డ్ ఎప్పుడైనా రెండర్ అనే వర్డ్ మీనింగ్ ఏంటి? రెండరా? ఆ, రెండర్ అంటే ఇదే బ్రో, ఎలా చెప్పాలి. సో ఈ డాక్యుమెంట్ రాసాం కదా, కోడ్ ఉమ్, ఏమొచ్చి బ్రౌజర్ పంపిస్తున్నాం. ఉమ్, బ్రౌజర్ లో ఏమవుతుంది, కోడ్ కోడ్ ఏం చేస్తుంది, బ్రౌజర్ కి అర్థమయ్యేటట్లు అంటే మనం రాసింది బ్రౌజర్ లాంగ్వేజ్ అర్థం కాదు కదా, అది మార్చుకుంటది అనమాట. ఉమ్. ఆ మార్చుకుందని రెండర్ అంటారు. అంటే మార్చేదాన్ని రెండర్ అంటారు. ఎలా చెప్పాలి, ఇప్పుడు సపోజ్ HTML కోడ్ రాసాం. ఓకే, ఉమ్, ఉమ్, బ్రౌజర్ కి డైరెక్ట్ గా అర్థం కాదు. ఉమ్, సో మనం రాసిన కోడ్ ని బ్రౌజర్ ఏం చేస్తుంది అంటే ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ట్రాన్స్ఫార్మ్ అనుకో, ఓకే. ఇప్పుడు ఇది HTML కోడ్ బ్రౌజర్ లోకి పంపించినప్పుడు ఈ ట్రాన్స్ఫార్మ్ చేసి ఉమ్, ఇలా చూపిస్తుంది. రెండర్ అంటే ఇలాగా. ఓకే 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 HTML డాక్యుమెంట్లు ఏంటి, HTML డాక్ టైప్ అదేవో ఉంటాయి. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఉంటుంది అనమాట, డామ్ ఉంటుంది. ఓకే. ఈ డామ్ ఏంటి, ఉమ్, బ్రౌజర్కి వెళ్ళినప్పుడు నువ్వు దీన్ని చూస్తావు వెబ్సైట్ కింద, ఇలా నీకు సింపుల్ గా కనిపిస్తుంది కోడ్ కాకుండా. ఓకే క్లియర్ కదా. ఇప్పుడు రెండర్ అంటే ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, నువ్వు రాసిన కోడ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసి యూజర్ కి కనిపించేటట్లు ఉంటుంది. ఓకే. ఓకే, ఆల్ క్లియర్ కదా. క్లియర్ అండి. ఇప్పుడు share ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ అది ఆపేసాను. ఆపేసాం. వైట్ బోర్డ్ చేస్తా. వైట్ బోర్డ్ లో ఏంటంటే మనకి ఎక్కువ ఉంటుంది. ఓకే, బోర్డ్ వస్తుంది కదా. వస్తుంది. తెలిస్తే రాదు. ఓకే, పర్లేదు. ఓకే, సో మనం ఇందాక ఏం డిస్కస్ చేసుకున్నాం. HTML అంటే ఏంటి? HTML మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటి? HTML టెక్స్ట్ అంటే ఏంటి? ఇందాక HTML లో మనం హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అన్నాం. లాంగ్వేజ్ మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి? CSS ఎలా యూజ్ చేస్తారు? జావా ఎలా యూజ్ చేస్తారు? ఏమేమి యూజ్ చేస్తారు? సో HTML రాసిన కోడ్ ఎలా ఎలా తీసుకుంటుంది, ఎలా రెండర్ అవుతుంది? సో ఇప్పుడు మనం ఇందాక నీకు మార్కప్ లాంగ్వేజ్ లో నేను ఒక 2 words యూజ్ చేశాను, నీకు గుర్తుందో లేదా. ఉమ్, ఏంటి యూజ్ చేశాను, అనోటేషన్స్, ట్యాగ్స్ అని యూజ్ చేశాను, ఉమ్, అంతే కదా. అవును. సో ట్యాగ్స్, ఓకే. ఇప్పుడు ట్యాగ్స్ అంటే ఏంటి సార్? ట్యాగ్స్ అంటే హౌ టు రెండర్ డిఫరెంట్ ఎలిమెంట్స్. సైజ్ కొంచెం తగ్గిస్తా, ఇది నీకు ఓకే నాకు అనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ట్యాగ్స్ అంటే హౌ టు రెండర్ డిఫరెంట్ ఎలిమెంట్స్ అన్నారు. ఉమ్, ఇప్పుడు నువ్వు మళ్ళీ అంటావు, ఇప్పుడు ఇదే చైతన్య రెండర్ వరకు అర్థమైంది, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎలిమెంట్ అంటున్నావు ఏంటి అనొచ్చు. ఓకే, ఉమ్, సో ఫస్ట్ అసలు ట్యాగ్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే. ట్యాగ్స్ అంటే ఏంటో చూద్దాం. సో HTML లో ట్యాగ్స్ అంటే నథింగ్ బట్ పారాగ్రాఫ్ ట్యాగ్, అంటే P.
ఉమ్, హెడ్డింగ్ ట్యాగ్ అంటే h1 అంటే హెడ్డింగ్ ట్యాగ్ అంట. నెక్స్ట్ ఇమేజ్, img అంటే ఇమేజ్ ట్యాగ్. ఉమ్. ఓకే, సో ట్యాగ్స్ అంటే ఇవి. ఇప్పుడు ఎలిమెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఎలిమెంట్ అంటే ఏంటి సార్? ఓకే. సో ఎలిమెంట్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు హెడ్డింగ్ ట్యాగ్ ఉంది. ఓకే, h1 అంటే హెడ్డింగ్ ఓకే. ట్యాగ్ మాట. హెడ్డింగ్ ఉమ్, ట్యాగ్ లో హెలో అని రాస్తాం. హెలో, హెలో అని రాసాక ఎప్పుడైనా ట్యాగ్స్ ని ఓపెన్ చేశాక దీన్ని ఓపెనింగ్ ట్యాగ్ అంటాం. హెచ్ వన్ ఓపెన్ బ్రాకెట్స్ లో ఉమ్, పెట్టాం కదా, ఆ, దీన్ని ఓపెనింగ్ ట్యాగ్ అంటాం. నెక్స్ట్ ట్యాగ్ ని క్లోజ్ చేయాలి. ఉమ్, ఓకే, సో ఓకే. దీన్ని ఓపెనింగ్ ట్యాగ్ అంటాం. దాన్ని క్లోజ్ ట్యాగ్. దీన్ని క్లోజింగ్ ట్యాగ్ అంటాం. ఓపెనింగ్ ట్యాగ్ ఇదేమంటాం? క్లోజ్ క్లోజింగ్ ట్యాగ్. క్లోజింగ్ ట్యాగ్ అంటాం. ఓకే, సో ఈ మధ్యలో ఉమ్. ఉన్నది ఏంటి? హెలో అనేది. హలో అనేది ఎలిమెంట్ హెలో అనేది ఎలిమెంట్ కాదు, కంటెంట్ మాట. ఓకే, కంటెంట్. కంటెంట్. సో ఇప్పుడు టోటల్ గా ఈ మొత్తాన్ని ఏమంటాం? ట్రై చేయి, ఈ మొత్తాన్ని ఏమంటాం? ఈ మొత్తాన్ని అనుకుంటా ఎలిమెంట్ అనేది. అది, ఈ మొత్తాన్ని ఇక్కడ ఏమంటాం అంటే ఎలిమెంట్ అంటాం. అర్థమైందా? ఉమ్, సో మల్టిపుల్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తే ఒక వెబ్ పేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఉమ్, సో ఇప్పుడు నువ్వు అంటావు, చైతన్య ఇప్పుడు ట్యాగ్స్ ఉన్నాయి కదా, పి పి ఉంది, h1 ఉంది, ఇమేజ్ ఉంది, h2, h3, h4, ఇలా హండ్రెడ్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉన్నాయి. ఉమ్, 100 కన్నా ఎక్కువ ట్యాగ్స్ ఉంటాయి. ఇవన్నీ ఉమ్. గుర్తుంచుకోవాలా? నీకు డౌట్ రావచ్చు. లేదు, ఇవి ఏమీ గుర్తుంచుకోకర్లేదు. ఏమైనా మనకు అవసరం అయితే గూగుల్ చేసి మనకి కావాల్సినవి చెక్ చేసుకుంటాం. ఓకే. ఓకేనా? సో ఓకే. ఇప్పుడు నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావంటే ఏదైనా ట్యాగ్ ఓపెన్ చేస్తే ఆ ట్యాగ్ ని మనం గ్యారంటీగా క్లోజ్ చేయాలి మళ్ళీ. ఓకే. సో ఇక్కడ చూడు, h1 ట్యాగ్ ని ఓపెన్ చేసాం, మళ్ళీ h1 ట్యాగ్ అనేది ఈ బ్యాక్ స్లాష్ పెట్టి క్లోజ్ చేయాలి. ఇది రూల్ మాట. ఏదైనా ట్యాగ్ ఓపెన్ ఓకే. చేస్తే దాన్ని క్లోజ్ చేయాలి. కానీ కొన్ని స్పెషల్ ప్లేసెస్ లో ఎంటీ ఎంటీ కానీ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ అని ఉంటాయి. ఓకే. ఓకే, అంటే ఏంటి? ఓకే. ఎంటీ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ అంటే ఏంటంటే ఏం లేదు. ఆ ట్యాగ్స్ కి ఏంటంటే జస్ట్ ఎలాగైతే ఓపెనింగ్ చూడు, ఇమేజ్, ఇక్కడ ఇమేజ్ చెప్పాను కదా, ఇది వన్ ఆఫ్ ఉమ్, ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎంటీ ఆర్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్. అంటే ఏంటి? దీనికి ఇంకా క్లోజ్ చేయక్కర్లేదు, జస్ట్ ఇలాగే ఉంటాయి ఇది. ఓకే. ఉమ్. ఇంకా ఎగ్జాంపుల్స్ ఎక్కడ రా ఎక్కడ రాసావు కనిపిస్తుంది రాసి. కొంచెం పైన కనిపిస్తుంది పైన. ఆ, ఓకే. నెక్స్ట్ పేజ్ లో చెప్తాను, ఇక్కడ చెప్తాను. సో ఇప్పుడు మనకి HTML అంటే లో ఆ బాక్స్ కింద రాసుకుంటే పోతుంటే కనిపిస్తుంది. ఆ ఎలిమెంట్ బాక్స్ ఉంది కదా దాని కింద రాసుకుంటే పోతుంటే కనిపిస్తుంది. దాన్ని స్క్రోల్ చేయొచ్చు. ఆ బాక్స్, ఆ పేజ్, వైట్ ఇక్కడ పేజ్. పెట్టాను ఇమేజ్ ట్యాగ్. ఎగ్జాంపుల్ ఏమొచ్చి ఇమేజ్ ట్యాగ్ మనకి. సో ఇక్కడ వరకు క్లియర్ కదా? HTML అంటే క్లియర్. హైపర్ టెక్స్ట్ లాంగ్వేజ్. వలూరు వచ్చాక క్లియర్. వలూరుకి ఒక రికాప్ ఇచ్చేద్దాం.
ఓకే చూడు వాళ్ళు ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే హెచ్టిఎంఎల్ అంటే ఫస్ట్ ఒక లాంగ్వేజ్ అని చెప్పాను. ఏ లాంగ్వేజ్? మార్కప్ లాంగ్వేజ్. మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటి? అందులో ట్యాగ్స్ ఉంటాయి. ఆ ట్యాగ్స్ అంటే ట్యాగ్స్ ఎలిమెంట్స్. ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే ఎలిమెంట్స్ ని రెండర్ చేయడానికి. ట్యాగ్స్ ఆర్ ఓకే. నథింగ్ బట్ కంటెంట్. ఇప్పుడు ఈ రెండరింగ్ కంటెంట్ అంటే అంతా ఏంటి? రెండరింగ్ అంటే రెండరింగ్ అంటే ఇప్పుడు సపోజ్ హెచ్టిఎంఎల్ లో మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కోడ్ రాస్తాం కదా, ఆ, బ్రౌజర్ లోకి వెళ్ళాక అలా కనిపించదు మనకి. ఎలా కనిపిస్తది? ఇప్పుడు హెలో అని రాశాను అనుకో, మనకి H1 ట్యాగ్స్ కాకుండా బ్రౌజర్ లో ఎలా కనిపిస్తుంది? ఓన్లీ హెలో అని టెక్స్ట్ కనిపిస్తుంది కదా. అవును. సో ఇక్కడ ట్యాగ్స్, ఈ ట్యాగ్స్ అనేవి ఏంటి? ఈ కంటెంట్ ని రెండర్ చేసి మనకు చూపిస్తుంది. ఓకే. ఓకే? ఇప్పుడు హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి? ఒక పేజ్ ఇంకో పేజ్ లింక్ అవుతుంది, ఆ పేజ్ ఇంకో పేజ్కి లింక్ అవుతుంది, లేకపోతే ఒక ఎలిమెంట్ ఇంకో ఎలిమెంట్ కి లింక్ అవుతుంది. సో ఇది బేసిక్. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఎస్ బ్రో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ కి వెళ్దాం. నెక్స్ట్ పార్ట్ లో ఏంటంటే హెచ్టిఎంఎల్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి అనుకుందాం. ఓకే. బ్రో మీది రీసౌండ్ వస్తుంది, డౌట్స్ ఉంటేనే అన్మ్యూట్ చేయండి. ఉత్తుత్తునే ఓకే అవే ఓకే. ఇప్పుడు హెచ్టిఎంఎల్ ఓకే, మనకి హెచ్టిఎంఎల్ లో 2 టైప్స్. ఒకటి బ్లాక్, ఇంకోటి ఇన్లైన్. సో ఫస్ట్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? బ్లాక్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే H1 ట్యాగ్స్. బ్లాక్ H1 ట్యాగ్, ఇమేజ్ ట్యాగ్. సో బ్లాక్ అంటే ఏంటంటే పారాగ్రాఫ్ ట్యాగ్స్ కానీ, హెడ్డింగ్ ట్యాగ్స్ కానీ, లేకపోతే లిస్ట్ ఎలిమెంట్స్. సో ఇన్లైన్ అంటే ఏంటి? అంటే ఈఎం అని కానీ, సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్. అదే అంటే ఎలిమెంట్ ట్యాగ్స్ సైజ్ ప్రతిసారి పెంచాల్సి వస్తుంది. తర్వాత సెట్టింగ్స్ ఈఎం తర్వాత మీరు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. స్ట్రాంగ్ ఓకే. ఇలాగా, లేకపోతే లింక్స్ కూడా ఐడియా ఉంది కదా, యాంకర్ ట్యాగ్స్ అవన్నీ ఏంటి సగం వస్తుంది కదా. వస్తుంది, మంచిగానే వస్తుంది. ఇవి ఇన్లైన్ కింద వస్తాయి. ఇవేమొచ్చి చెప్పినట్లు ఇవి ఇన్లైన్. సో ఇవేమొచ్చి బ్లాక్ ఎలిమెంట్స్. సో నెక్స్ట్ ఇక్కడ నేను లిస్ట్ అన్నాను. మనకి లిస్ట్ లో 3 టైప్స్ ఉన్నాయి. ఆర్డర్, అన్ఆర్డర్డ్, ఇంకోటి గెస్ట్ చేయగలరా? ఆర్డర్ లిస్ట్, ఇంకోటి ఉంది, ఇంకో టైప్ ఐడియా ఉందా మీకు? అనార్డర్ లిస్ట్ అండ్ డిస్క్రిప్షన్ లిస్ట్ అని ఉంటుంది. సో మీకు హోంవర్క్ ఏంటంటే డిస్క్రిప్షన్ లిస్ట్ అంటే ఏంటో మీరు ఫైండ్ అవుట్ చేయాలి. నోట్ డౌన్ చేసుకోండి. నేను మీకు ఆర్డర్డ్ అన్ఆర్డర్డ్ చెప్తాను, కానీ డిస్క్రిప్షన్ లిస్ట్ అంటే మీరేంటో ఐడెంటిఫై చేయాలి. ఓకే, హోంవర్క్ క్వశ్చన్ 1 ఇది. ఇందాక మీకు చెప్పాను ఎంటీ ట్యాగ్స్ కోసం. తర్వాత చెప్పాను. సో ఆర్డర్డ్ లిస్ట్ ఉంటుంది, అన్ఆర్డర్డ్ లిస్ట్ ఉంటుంది, డిస్క్రిప్షన్ లిస్ట్ ఉంటుంది. ఓకే Hmm. క్లియరా? క్లియర్.
నెక్స్ట్ మనం దేనికి వెళ్దాం? ఇప్పుడు అట్రిబ్యూట్స్ ఇది ఇంపార్టెంట్. HTML మొత్తం ఇవి ఉంటాయి. అట్రిబ్యూట్స్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు, చెప్పాలి. సో ఇవన్నీ జస్ట్ నేను కీవర్డ్స్ యూజ్ చేస్తున్నా, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. అట్రిబ్యూట్స్ అంటే ప్రాపర్టీస్. ఓకే, ఇప్పుడు మళ్ళీ అంటావు ప్రాపర్టీస్ ఏంటి? ఇప్పుడు అట్రిబ్యూట్స్ అన్నావు నాకు అర్థం కాదు, ప్రాపర్టీస్ అన్నావు, ప్రాపర్టీస్ అంటే కూడా నాకు అర్థం కాదు. నో ప్రాబ్లం. సో ఇప్పుడు ప్రాపర్టీస్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సపోజ్ Okay. నా దగ్గర ఒక ఇమేజ్ ట్యాగ్ ఉంది, ఓకే IMG. ఇమేజ్ ట్యాగ్ లో ఏముంటది? సోర్స్ ఉంటుంది. సోర్స్ అంటే ఫైల్ మాట, ఏదో ఒకటి, ఫోటో డాట్ PNG. సో ఇప్పుడు సోర్స్ అనేది ఒక ప్రాపర్టీ లేకపోతే ఒక అట్రిబ్యూట్. దేనికి? ఇమేజ్. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు సోర్స్ అంటే సోర్స్ అనేది ఇట్స్ ఎ ప్రాపర్టీ ఆఫ్ ఇమేజ్. ఓకే, సో Okay. సిమిలర్ గా ఇప్పుడు కొన్ని ప్రాపర్టీస్ చెప్తాను, మీకు ఇవి తెలిసి ఉంటాయి. సో నేను ఇప్పుడు చెప్పే ప్రాపర్టీస్ ఏంటి? ఐడి, క్లాస్, హెచ్ఎఫ్. విన్నారా ఇవి ఎక్కడైనా? ఆల్రెడీ మన ప్రోడక్ట్ లో యూజ్ Hmm. చేసాం. yes, bro. ఓకే, సో ఇక్కడ వరకు క్లియరా? క్లియర్. ఇప్పటి వరకు నేను ఏదైతే చెప్పానో అవన్నీ క్లియర్ కదా? సో ఇప్పుడు మీకు ఇక్కడ నేను టూ హోంవర్క్ క్వశ్చన్స్ అయితే ఇస్తాను. ఒకటి, వాట్ హ్యాపెన్స్ when మీరు రాస్తున్నారా? close కనిపించట్లేదు. empty tab. కనిపించట్లేదా? నాకు కనిపిస్తుంది. హోంవర్క్. ఓకే, ఎంటీ ట్యాగ్ క్లోజ్ చేస్తే ఏమవుతుంది? ఎంటీ ట్యాగ్ అంటే ఇందాక చెప్పాను కదా, రికార్డింగ్ ఉంటుంది, అర్థం కాకపోతే మళ్ళీ చూసుకోండి. నెక్స్ట్ ఇంకోటి Okay. ఏంటి ఇచ్చాను? సెకండ్ది డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ లిస్ట్ అంటే మీరు ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ 2 టాస్క్స్ మీకు ఈ రోజుకి హోంవర్క్ ఇస్తాను. అర్థమైందా? అర్థమైంది. సో ఇప్పుడు జస్ట్ ఒక స్మాల్ రీక్యాప్ ఇచ్చేస్తాను. టోటల్ ఈరోజు ఏం నేర్చుకున్నాం అంటే, వెయిట్ వల్లరు మళ్ళీ రిలీజ్ అవుతుంది. వద్దులే చెప్పండి. కాన్సన్ట్రేట్ చేయ క్లాస్ మీద. ఈవెన్ డౌట్స్ ఉంటే క్లాస్ లో అవే అడుగుతాయి, ఆ లీవింగ్ అవే వద్దు. ఉంటుంది. సో మళ్ళీ లింక్ వర్క్ కదా. HTML అంటే ఏం చెప్పాను? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇదంతా అర్థమైంది కదా క్లియర్ బ్రో? ఇది నేను బేసిక్స్ ఎందుకు చెప్తే ఎవరు చెప్పరు ఇంత క్లియర్ గా, ప్రతి వర్డ్ టు వర్డ్ డిఫైన్ చేసుకొని ఇంత నీట్ గా డయాగ్రామ్ చేసుకొని ఎవరు చెప్పరు. సో నీట్ కాన్సన్ట్రేట్ చే, ఈజీగా వస్తుంది. మీకు ఏం రాకపోయినా పర్లేదు, నేను చెప్పింది చేసేవాళ్ళు. ఓకే. HTML లో మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటి? కొన్ని ట్యాగ్స్ ఉంటాయి, అవి మనం వెబ్సైట్ అంటే రెండర్ చేస్తాయి అన్నమాట, ఎలిమెంట్స్. సో ఇప్పుడు ఎలిమెంట్ అంటే ఏంటి? 2 ట్యాగ్స్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. ఆ ట్యాగ్స్ మధ్యలో మనకు కంటెంట్ ఉంటుంది. సో వీటన్నిటిని కంబైన్ చేస్తే మనకి ఎలిమెంట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కొన్నిసార్లు ఎలాగుంటాయంటే ట్యాగ్స్ అనేవి ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ఉండవు. అందుకే ఎగ్జాంపుల్ ఏంటి? ఇమేజ్ ట్యాగ్. HTML లో మనకి ఏముంటాయి? బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఇన్లైన్ ఎలిమెంట్స్ ఉంటాయి. బ్లాక్ లో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్, ఇన్లైన్ లో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. సో ఇవి కాకుండా ఏంటి? మన ఎలిమెంట్స్ కి కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ తో ఐడి, క్లాస్, హెచ్ఎఫ్ అనే ఎగ్జాంపుల్. దానికి ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఎస్ఆర్. సోర్స్ అనేది ప్రాపర్టీ ఫర్ ఫోటో. క్లియర్ కదా ఇక్కడ వరకు? క్లియర్.
ఓకే.